హాయ్ అండి, నేను మిర్చితో మన ఛానల్ వచ్చేసి బేబీ బ్లాగ్స్ ఫన్నీ. ఇది తిరుపతిది వెళ్తున్నామండి మేము. 1 వీక్ 10 డేస్ అయిపోయింది ఈ వీడియో అప్లోడ్ చేయకపోయినా. కొంచెం బిజీగా ఉండే, ఫంక్షన్స్ ఉండేయని అటు ఇటు తిరగడం ఉండే, అందుకనే అప్లోడ్ చేయలేకపోయినా ఫ్రెండ్స్. తిరుపతికి వెళ్ళే దారిలో ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో అన్నీ విజిట్ చేసినాం. ఈ వీడియోలో మొత్తం ఉంటుంది. గోల్డెన్ టెంపుల్, కాణిపాకము, ఇంకా 6 ప్లేసెస్ ఉంటాయి తిరుపతి దగ్గర. పాదాలు, ఇంకా మంచి ప్లేసెస్ ఉన్నాయి దేవునివి. అయితే విజిట్ చేయండి. మీరు వెళ్తే విజిట్ చేయని వాళ్ళు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఏమేమి ప్లేసెస్ చూసినామో తెలిసిపోతుందండి. చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేసినాం. తిరుపతికి వెళ్ళి అన్ని ప్లేసెస్ విజిట్ చేసి మంచిగా అనిపించింది. కాబట్టి మీరు కూడా ఈ వీడియోలో చూడండి. అక్కడికి వెళ్ళినప్పుడు గోల్డెన్ టెంపుల్ అయితే ఖచ్చితంగా వెళ్ళండి. గోల్డెన్ టెంపుల్ అయితే చాలా బాగుంది. అసలు లోపలికి ఫోన్ అలౌ చేయరు, కానీ టెంపుల్ అయితే కిరాకుందండి. విజిట్ చేయండి. అమౌంట్ కూడా గోల్డెన్ టెంపుల్కి అయితే 350 అండి ఒక్కొక్కరికి. మన కాణిపాకం నుంచి వెహికల్స్ ఉంటాయి. మేము తిరుపతి నుంచి కాణిపాకం వెళ్ళేటప్పుడు 120 ఏమో అయింది టికెట్ ఒక్కొక్కరికి. బస్ స్టాండ్ కూడా దగ్గరనే అండి. తిరుపతి బస్ స్టాండ్ మనం దిగినప్పుడు వెనకాల సైడ్ ఇంకో బస్ స్టాప్ ఉంటుంది, పాత బస్ స్టాండ్ లెక్క. అక్కడ ఆగుతాయండి. కాణిపాకము తక్కువ అండి టికెట్. కాణిపాకంది కూడా మేము దర్శనం చేసుకొని అన్ని గుండ్లు వేపించుకొని అంతా చేయించుకొని కాణిపాకం అంతా వెళ్ళినాము. చాలా బాగా ఎంజాయ్ చేసినాం మేమైతే. అంత మంచిగా అనిపించింది అంటే అంత మంచిగా అనిపించింది. కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, ఓకేనా. మా గుండు, మా శ్రీయాంశి, మా కన్నయ్య, ఇంకా మా నివేదిత వాళ్ళు 3 గుండు చేయించుకున్నారు. మమ్మీ, మా అన్న, మా భరత్ గుండు చేయించుకుని మేము 5 ఇంటికి ఇచ్చినామండి. ఓకేనా. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్. కొత్తగా చూసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. తిరుపతి, ఇదంతా తిరుపతి అండి, ఓకేనా. మీకు అర్థమైపోతాయి. ఫస్ట్ అయితే వరాల స్వామి దగ్గరికి వెళ్ళాలండి. తిరుపతిలోనే ఉంటుంది వరాల స్వామి టెంపుల్. ఫస్ట్ వరాల స్వామిని దర్శనం చేసుకొని తిరుపతి వెంకన్న స్వామిని దర్శనం చేసుకొని, తెలియని వాళ్ళు వరాల స్వామి టెంపుల్ ఎవరైనా ఫ్రీ బస్సులు కూడా వెళ్తాయండి. కాబట్టి విజిట్ చేయండి ప్లీజ్ అండి. ఫస్ట్ వరాల స్వామి దగ్గరికి వెళ్ళి విజిట్ అయిపోయాక అక్కడికి వెళ్ళండి. మేము అక్కడ దర్శనం చేసుకొని తిరుపతిలో దర్శనం అయింది. 2 days. ఈరోజు 7కి వెళ్తే ఈవినింగ్ తెల్లారి 3 వరకు అయిపోయింది దర్శనం తిరుపతిలో. నెక్స్ట్ ఇక్కడ పాదాలు, వెంకటేశ్వర స్వామి పాదాలు, ఇంకా చాలా మంచిగా అనిపించింది. అన్నీ చూసేసినాం. వీడియో ఎండ్ వరకు చూడండి, ఓకేనా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.